జీవితంలో ఎంతోమంది మనకు తారసపడుతూ ఉంటారు. వీళ్ళు కొంతమంది మనకు స్నేహితులుగా ఉంటారు, కొంతమంది మనకు సహాయం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి మనమే అడపాదడపా సహాయం చేసినటువంటి వాళ్ళుగా ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మన జీవితాల్లో మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా, మరచిపోయేవారుగా ఉంటారు. మన గురించి పట్టించుకున్నటువంటి వారుగా కూడా ఉంటారు. అలా వాళ్ళు ఉంటున్నటువంటి ఈ సందర్భంలో బాధ కలిగిద్ది అన్నమాట. మనకి చాలా బాధ అనిపిస్తుంది. అంటే నా ద్వారా మేలు పొంది కూడా వీరు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, నాకేమాత్రము సహాయకంగా ఉండట్లేదు, నాకు మేలు చేసేవారుగా లేరు అని వాళ్ళు మనలను మరిచిపోయినటువంటి విధానాన్ని బట్టి బాధపడేటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో మన స్నేహితులే కాదు, మన వలన మేలు పొందిన వాళ్ళే కాదు, మన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనల్ని మర్చిపోతూ ఉంటారు. మన కుటుంబ సభ్యులుగా ఉన్నవారు మనల్ని మర్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు భార్య మర్చిపోవచ్చు, కొన్నిసార్లు భర్త మర్చిపోవచ్చు, కొన్నిసార్లు పిల్లలు మర్చిపోవచ్చు. ఇలా జీవితంలో మనల్ని ఎంతోమంది మరిచిపోయేవారుగా, మనల్ని పట్టించుకునే వారుగా, మనల్ని దూరం చేసుకునేవారుగా ఉంటారు. అయితే ఈ దినం నేను మీకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరెవరు ఏ విధంగా మన యొక్క జీవితంలో వ్యవహరించినా, స్నేహితులు మర్చిపోయినా, మన ద్వారా మేలు పొందిన వారు మనలను మర్చిపోయినా, మనను కన్న తల్లిదండ్రులు మనలను మర్చిపోయినా, మన కుటుంబ సభ్యులు మనలను మర్చిపోయినా, తోబుట్టులు మర్చిపోయినా, భార్య మర్చిపోయినా, భర్త మర్చిపోయినా, పిల్లలు మర్చిపోయినా, శ్రేయభిలాషులు మర్చిపోయినా, మనలను మరువని దేవుడు మనకున్నాడు. మనలను మరువని దేవుడు మనకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అంటే దానికి సమాధానం మరువరు అని. ఎందుకంటే తనకు పుట్టినటువంటి పిల్లల మీద ఎంతైనా ప్రేమ ఉంటుంది. ఒక ఆయన ఈ మాట అన్నాడు, తనను కన్నవారి మీద కన్నా కూడా తాను కన్నవారి మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుందంట. అట్లాగే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా మరువరు, సాధ్యం కాదు. అయితే దేవుడు అంటున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఒకవేళ వాళ్ళు కఠినాత్ములై లేకపోతే శ్రద్ధ చూపించకుండా కొన్నిసార్లు వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనలను మరువని దేవుడు. ఆదికాండం 8వ అధ్యాయాన్ని చదివితే మనం ఈ అధ్యాయానికి ఈ పేరు పెట్టొచ్చు, దేవుడు మనలను మరువని వాడు. మరువని దేవుడు మన కోసం ఏం చేశాడు? మరువని దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి మనం ఏం చేయాలి అనేది ఈ యొక్క అధ్యాయం నుండి ఒక 4 విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఈ మాట చదవగానే చాలామందికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, దేవుడు నోవాహును మర్చిపోయాడా? ఇప్పుడే నేను మీతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనలను మరచిపోయేవాడు కాదు. మరి జ్ఞాపకం చేసుకొనెను అని ఎందుకు రాశారు అని అంటే, బైబిల్ మనం చదువుకునే క్రమంలో కొన్ని సాహిత్య రూపాలు మనకు ఎదురుపడతా ఉంటాయి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఫిగరేటివ్ లాంగ్వేజ్లో కొన్ని చెప్పబడిన విషయాలు ఉంటాయి. అలా ఫిగరేటివ్ లాంగ్వేజ్లో చెప్పబడిన, అలంకార భాషలో చెప్పబడిన కొన్ని అంశాల్లో జ్ఞాపకం చేసుకొనెను అనేటువంటి ఇక్కడ చెప్పబడిన ఈ మాట కూడా ఒకటి. దీన్ని ఏమంటారంటే యాంథ్రోఫోర్మిజం అంటారు. అంటే ఏంటంటే మనిషి దేవుణ్ణి మనుషుల యొక్క భాషల్లో మాట్లాడటం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. దేవునికి వాస్తవంగా శరీరం లేదు, కానీ కీర్తనల్లో తర్వాత బైబిల్లో ఇతర భాగాల్లో దేవుడు చూచాడు, దేవుడు విన్నాడు, దేవుడు ఇట్లా అంటే మనుషులంగా మనం చేసే క్రియలు దేవుడు చేశాడు అన్నట్టుగా కొన్ని
భావజాలాలు మనకు కనబడతా ఉంటాయి. ఇదేంటంటే మనిషి తన యొక్క భాషలో దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి విధానం. అంటే దేవుడు నోవాహును అసలు మర్చిపోలేదు. నోవాహును ఓడలోనికి పంపిన దేవుడు, నోవాహును ఓడలో భద్రంగా కాపాడుతున్నటువంటి దేవుడు, నోవాహు విషయంలో కాన్షియస్గా దేవుడు ఉన్నాడు. నోవాహును మర్చిపోయి ఇప్పుడేదో సడన్గా గుర్తు చేసుకోవటం కాదు. అయితే ఈ వచనం ఇక్కడ మనకి ఏం గుర్తు చేస్తుందంటే, దేవుడు ఇప్పటి వరకు తన కార్యాన్ని తాను జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడి నుండి నోవాహు మీద ప్రత్యేకంగా దేవుడు దృష్టి పెట్టాడు. జ్ఞాపకం చేసుకొనను అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నోవాహు మీద పెట్టిన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నోవాహు కోసం, నోవాహుతో పాటు ఓడలో ఉన్నటువంటి జంతువుల కోసం ఆయన పనిచేయడం ప్రారంభించాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో వాస్తవంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం ప్రకారంగా గోధుమలను గురుగులను వేరు చేయడం జరిగింది. అంటే మీరు బాగా అర్థం చేసుకుంటే, గోధుమలను గురుగులను వేరు చేసేటువంటి క్రమంలో గోధుమలేమో కొట్టులోకి వస్తాయి, గురుగులేమో బూడిదైపోతాయి, కాల్చేస్తారు వాటిని. సో గురుగులన్నీ కూడా మునిగిపోయినాయి, గోధుమలన్నీ కూడా ఓడలోనికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఓడలో ఉన్నటువంటి ఈ నోవాహు యొక్క కుటుంబం గురించి, జంతువులను గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటూ చేసిన కార్యాలే మొదటి 5 వచనాల్లో రాయబడిన విషయాలు. సో ఇక్కడ చదివితే జ్ఞాపకం చేసుకొనును, దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. అంటే మనం 7వ అధ్యాయాన్ని ముగించేసరికి మనకేమర్థమైందంటే, 150 రోజులుగా అప్పటికే భూమి మీద నీళ్లు ఉన్నాయి. ఎన్ని రోజులుగా? 150 రోజులుగా. 150 రోజులు అంటే 5 నెలలు, తక్కువలో తక్కువ 5 నెలలు. 5 నెలలుగా భూమి మీద నీళ్లు ఉన్నాయి. 40 రోజుల పాటు కురిసిన బలమైనటువంటి వర్షం పర్వతాలు సహితము మునిగిపోయేంతగా భూమి మీదకి తీసుకురాబడినటువంటి వరద. ఈ నీరు క్రమక్రమంగా అధికమవుతున్న కొలది ఓడ నీళ్ళ మీద తేలాడుతూ వెళ్తూ ఉంది. అయితే 150 రోజులు గడిచిన తర్వాత దేవుడు ఇప్పుడు మరలా ప్రత్యేకంగా నోవాహు గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే ఏంటంటే, కొండలన్నీ మునిగిపోయినాయి, భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయినాయి అని 7వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. ఈ ఓడ ఆ నీళ్ళ మీద అలా ప్రయాణం చేస్తూ ఉండగా, కదులుతూ వెళ్తూ ఉండగా, ఇప్పుడు ఓడలో నుండి నోవాహును బయటికి తీసుకురావడానికి దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. అదే ఇక్కడ రాయబడిన విషయం. భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాయి. దేవుడు మన మీద దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. అయితే కొన్నిసార్లు దేవుడు జరిగిస్తున్న కార్యాలు మనకు అర్థం కావు. దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు మనము గ్రహించలేం. ఇంకా తన పిల్లలైన వారికి దేవుడు దాచి ఉంచినటువంటి మేలు కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదని కూడా బైబిల్లో రాయబడింది. అయితే దేవుడు చేసేటువంటి కార్యాలను మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయినా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడైతే పని చేయకుండా మానుకోలేదు, దేవుడు విశ్రాంతి తీసుకోలేదు, దేవుడు మన మీద శ్రద్ధ చూపించటం మానుకోలేదు. మన విషయంలో ఎల్లప్పుడూ ఆయన శ్రద్ధ చూపుతూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా కోసం ఏమీ చేయట్లేదు అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చేమో. కానీ వాస్తవానికి దేవుడు మన పక్షంగా, మన కోసం దేవుడు పనిచేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సో ఇక్కడ మనం మొదటిగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను మరువని దేవుడు గనుక ఆయన మేలు చేస్తాడని గ్రహిద్దాం. నోవాహు యొక్క కుటుంబానికి దేవుడు మేలు చేయడానికి, నోవాహు కుటుంబాన్ని ఓడలో నుండి బయటికి తీసుకురావడానికి నీళ్లు తగ్గిపోయే ప్రక్రియను దేవుడు ప్రారంభించాడు. నీళ్లు తగ్గాలంటే ఎలా తగ్గుతాయి? గాలి వస్తే భూమి మీదకి, ఆ గాలి వలన నీళ్లు క్రమక్రమంగా ఇంకిపోవడం,
క్రమక్రమంగా ఇంకిపోవడం, ఒక్కసారే కాకుండా క్రమక్రమంగా ఇంకిపోవడం జరుగుతుంది కనుక ఆ గాలిని దేవుడు విసిరేటట్టు చేశాడు. అర్థమవుతుందా? ఆ గాలిని దేవుడు విసిరేటట్టు చేశాడు. ఇది నోవాహు కోసం దేవుడు చేసిన కార్యమే. ఓ పండితుడు అంటాడు, నోవాహు యొక్క వృత్తాంతం అంతటిలో 6, 7, 8 అధ్యాయాల్లో కీలకమైన సంఘటన ఏదైనా ఉంది అంటే అది దేవుడు నోవాహు ఓడలో ఉండగా నోవాహు కొరకు చేసిన ఈ కార్యమే. అంటే దేవుడు మనలను మర్చిపోకుండా, ఈ లోకంలో ఎవరెవరు మనల్ని మర్చిపోయినా మనల్ని మర్చిపోకుండా మన కొరకు తన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. దాన్ని బట్టి ఏం జరిగిందో చూడండి, 2వ వచనం. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. గమనిస్తున్నారా? అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడును. ఇప్పుడు ఈ వచనం చదవగానే మనకేం అర్థం కావాలి? ఒకప్పుడు దేవుడు వీటిని విప్పాడా? 7వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడవబడెను, ఆకాశ తూములు విప్పబడెను. సో ఆ వచనం ఏం చెప్తుందంటే దేవుడు వాటిని విడిచిపెట్టాడు, విప్పాడు అనే విషయము అక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఒకప్పుడు వాటిని ఓపెన్ చేసిన దేవుడే మరలా ఇప్పుడు మూసేస్తూ ఉన్నాడు. సో దేవుడు కొన్నిటిని ఎందుకు తెరుస్తాడో, ఎందుకు మూస్తాడో అది దేవునికి తెలుసు. దేవుడు తన ఉగ్రత పాత్రను కుమ్మరించడానికి, తనకు అవిధేయంగా జీవిస్తున్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చడానికి, బుద్ధి చెప్పడానికి 7వ అధ్యాయంలో ఆకాశ తూములను దేవుడు విప్పాడు. అయితే ఇప్పుడు తన బిడ్డలకు ఆ తీర్పు కాలం ముగిసిపోయింది. దైవ వ్యతిరేకమైనటువంటి వారు మరణించిన వారుగా ఉన్నారు. అయితే తన బిడ్డలుగా ఉన్నటువంటి వారికి మేలు కలగటం కోసం దేవుడు ఇంకా ఇప్పుడు ఆ తూములను ఏం చేస్తున్నాడు? మూసేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఆ తూములను మూసేస్తున్నవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. సంపూర్ణంగా ఇంకా నీళ్లు కింద నుంచి కానీ పైనుంచి కానీ వచ్చే పరిస్థితి లేదు. 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుంటును. ఎందుకని? అర్థమవుతుందా? ఎందుకని? దేవుడు పైనుంచి కానీ కింద నుంచి కానీ నీళ్లు ఉధృతమయ్యే, ఎక్కువయ్యే సోర్సెస్ అన్ని కట్ చేశాడు. అలా కట్ చేయడం మాత్రమే కాకుండా నీళ్లు తగ్గిపోవడానికి ఏం చేశాడు? గాలిని విసర్జేశాడు. నీళ్లు తగ్గిపోవడానికి గాలిని విసర్జేశాడు కనుక ఇప్పుడు గాలి వీస్తున్న కొలది 3వ వచనం రాయబడినట్లు భూమి మీద నుండి నీళ్లు క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. తగ్గిపోతా ఉన్నాయి, రోజు కొంచెం. ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవుడు మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు ఇట్ టేక్స్ టైం, సమయం పడుతుంది. మనమేమో క్విక్గా జరగాలనుకుంటాం, చిటికేస్తే పనులు జరగాలనుకుంటాం. కానీ దేవుడు చేసే కొన్ని కార్యాలు సమయం తీసుకుంటాయి. దేవుడు ఈ సృష్టిని కలుగు చేయటానికి ఎన్ని రోజులు సమయం తీసుకున్నాడు? 6 రోజులు. కొంతమందికి విచిత్రం అనిపించిద్దాము, అంత గొప్ప దేవుడికి సృష్టిని చేయడానికి 6 రోజులు పట్టిందా అనుకోవచ్చు. కానీ దీనికి ఒక ఆర్డర్ తీసుకురావడానికి, ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరచడానికి తన చిత్తానుసారంగా తాను సమస్తాన్ని జరిగించాడు. దేవుడు చేయాలనుకుంటే 1 రోజులో కూడా దాన్ని చేయగలడు. కానీ దేవుడు తన కార్యాన్ని జరిగించేటప్పుడు తను ఒక క్రమాన్ని అనుసరించి ముందుకు వెళ్తూ ఉంటాడు. వాటిని మనం అర్థం చేసుకుంటే దేవుణ్ణి మంచిగా అర్థం చేసుకోగలుగుతాం. వాటిని మనం అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి అపార్థం చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువ. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 4వ వచనం, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అందరూ బైబిల్లో ఎదురుపెట్టుకోండి, చదవగలిగిన వాళ్ళందరూ చూడండి. రెండో పని లేదు మనకి. బైబిల్లో వచ్చిన చదువుకోవటం, దాని వివరం తెలుసుకోవటం, అంతకు మించి వేరే పని అంటే ఏం లేదు. ఇంకెక్కడ ఏదైనా మీకు కొత్తగా అనిపిస్తే, కొత్తగా నేర్చుకుంటున్న విషయం ఏదైనా ఉంటే నోట్స్లో రాసుకోండి. అంతేగాని దిక్కులు చూడటమో వేరే ఎక్కడో మనసు పెట్టడమో చేయొద్దు. సో 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా, ఇప్పుడు గమనించండి, దగ్గర సుమారు 5 నెలల పాటు భూమి మీద నీళ్లు ఎక్కువయ్యాయి అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు?
నీళ్లు తగ్గిపోవటానికి తన కార్యాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు 4వ వచనం ఏం చెప్తుందంటే 7వ నెల 17వ దినమున, అంటే దేవుడు గాలి విసరటం ప్రారంభించిన తర్వాత సుమారు ఒక 2 నెలల తర్వాత ఓడ ప్రయాణిస్తూ నీటి మట్టం తగ్గుతున్నటువంటి కారణాన్ని బట్టి అరారాతు కొండల మీద నిలిచాను. అందరికి అర్థమైందా? అప్పుడు దాకా తేలాడుతున్నటువంటి ఓడ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ దాకా కొట్టుకొని పోయిందో కానీ తేలాడుతూ ఈ ఓడ ఒక చోటకి వచ్చి నిలిచింది. ఎందుకంటే నీటి మట్టం తగ్గిపోయింది కనుక కొండల అంచు మీద ఆగిపోయి ఉంటుంది బహుశా. ఇది ఈ అరారాతు కొండలు ఎక్కడున్నాయంటే కొంతమంది చెప్తా ఉంటారు ఇది ఇరాన్ ప్రాంతంలో, ఇరాక్ ఆ బార్డర్లో ఉందనేది కొంతమంది చెప్పేటువంటి ఆలోచన. నెక్స్ట్, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను. ఇట్ టుక్ ఈవెన్ మోర్ టైం. ఇంకొక 3 నెలల సమయం ఎక్స్ట్రానే తీసుకుంది. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడాను. ఇప్పుడు మునిగిపోయినటువంటి పర్వతాలు వాటి యొక్క ముఖాలు కనబడుతున్నాయి. సో ఈ దినం దేవుని వాక్యం వింటుండగా ఈ మొదటి భాగంలో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎప్పుడు చెప్పాలి. దేవుడు మనల్ని ఎప్పుడు, మీకు వ్యక్తిగతంగా చెప్పుకోండి ఈ మాట, దేవుడు నన్ను ఎప్పుడు మర్చిపోడు అని చెప్పుకోండి. మీకు చెప్పుకోండి, దేవుడు నన్ను ఎప్పుడూ మర్చిపోడు. ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా కోసం ఏమీ చేయట్లేదు అనే ఎప్పుడైనా మీ మనసులో దేవుని గురించి అనుకొని ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యం వింటుండగా దాని గురించి పశ్చాత్తాపడండి. నేను నిన్నెంతగా తప్పుగా అపార్థం చేసుకున్నానయ్యా, నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను. ఓడలో ఉన్నటువంటి నోవాహును మర్చిపోని నీవు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కదానిని మర్చిపోని నీవు నన్ను ఎట్లా మర్చిపోతావు? ఇంకా ఈ వాక్యం చూపించాను మీకు. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరవచ్చావా కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు నన్ను మర్చిపోయాడని, మర్చిపోతున్నాడని, పట్టించుకోవట్లేదని నేను ఎలా అనుకుంటాను? పోనీ ఎలా అనుకున్నాను? ఎంత బుద్ధిహీనంగా నేను ఆలోచన చేశాను అని మనం గ్రహించి దేవుని సన్నిధిలో దాని విషయమై పశ్చాత్తాపడదాం, క్షమించమని దేవుని దగ్గర వేడుకుందాం. ఇంకొక మాట చెప్పాలంటే, ఒకవేళ దేవుని కార్యాలు ఏంటో మన జీవితంలో అర్థం చేసుకోలేక, దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను మనం గ్రహించలేక ఇలా అనుకున్నామేమో. ఎందుకు అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడని? ఎందుకు అనుకుంటున్నాం దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని? ఎందుకంటే దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాకపోవటం, దేవుడు మన జీవితం కోసం బ్యాక్గ్రౌండ్లో ఏం పని చేస్తున్నాడో అది మనకి తెలియకపోవటం, దాన్ని గూర్చినటువంటి విషయాలు మనకు అర్థం కాకపోవటం. చూడండి, తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఈ మాట అర్థమవుతుంది. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన పిల్లల గురించి ఏం కోరుకుంటారు? వాళ్ళ మేలును కోరుకుంటారు, వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారు. వాళ్ళు పుట్టిన రోజు నుండి కూడా వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికల్లో తల్లిదండ్రులు తలమునకలై ఉంటారు. ఇంకా చెప్పాలంటే, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ మాట, అందరూ జాగ్రత్తగా వినండి. మీకు తెలియని ఎన్నో ప్రణాళికలు మీ తల్లిదండ్రులకి మీ విషయంలో ఉంటాయి. మీకు తెలియని ఎన్నో ప్రణాళికలు, అవి చెప్పేటప్పుడు చెప్తారు. మీకు సమయం వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేస్తారు, సమయం వచ్చినప్పుడు వాటి గురించి మీతో మాట్లాడతారు. కొన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, మంచి తల్లిదండ్రులు అయితే మీకోసం ఎన్నో సర్ప్రైజులు దాచిపెట్టుంటారు, లేకపోతే మీకు తెలియకుండా మీకోసం కొన్నిటిని వారు సిద్ధపరుస్తూ ఉండుంటారు, తయారు చేస్తూ ఉండుంటారు. కాబట్టి పరమ తండ్రి అయిన దేవుడు మన విషయంలో అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మంచి తల్లిదండ్రులందరూ తమ పిల్లల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారు. కనుక దేవుడు నా కోసం ఏమీ చేయట్లేదని, నా తల్లిదండ్రులు నా కోసం ఏమీ చేయట్లేదని ఏ ఒక్కరూ భావించకుండా వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. బ్యాక్గ్రౌండ్లో మన కొరకు జరిగేది తెలియదు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, అందరు తల్లిదండ్రులు ఇలా చేయకపోయి ఉండొచ్చు,
లేకపోతే అందరి పిల్లల విషయంలో ఇది వాస్తవం కాకపోవచ్చు, కానీ కొంతమందికైనా ఇది వర్తించేదే. మీకు తెలియకుండా మీ పేరు మీద ఎల్ఐసి పాలసీలు కట్టేవాళ్ళు, కొన్ని పోస్టల్ స్కీమ్స్ కట్టేవాళ్ళు, మీ పేరు మీద మీకు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండటం కోసం కొన్నిటిని కూడబెట్టి చేసేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అవి మీకు తెలీదు. ఏం చేసావు నువ్వు నాకు అని మాట్లాడతాం. ఇప్పుడు నేను మాట్లాడారా? పిల్లలు ఆలోచన చేయండి, ఏం చేశారు మీరు నాకు. మనం ఎట్లా దేవుడితో ఎలా మాట్లాడుతున్నామో, దేవుని విషయంలో ఎలా మాట్లాడతామో కృతజ్ఞత లేకుండా, ఏం చేశాడు దేవుడు నాకు అని. తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోకుండా, తెలియకుండా, అంటే వాళ్ళు చేసేవి తెలియకుండా, గ్రహించకుండా ఏం చేశారు నాకు అని మాట్లాడతారు. చేస్తున్నారు చాలా, వాళ్ళ వెనకాల ఎన్నో చేస్తూ ఉన్నారు, కానీ అవి మనకు అర్థం కావు. వాటి ఫలితాలు మన ముందుకు వచ్చినప్పుడే తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో, మన కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో, మన మేలు కోసం వాళ్ళు ఏమేమి చేశారో గ్రహించగలుగుతాం. సో మనకే ఎంత జ్ఞానం ఉంటే మనల్ని సృష్టించిన దేవునికి మన విషయంలో ఇంకెంతో గొప్ప జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. మన వెనక బ్యాక్గ్రౌండ్లో మన కొరకు ఆయన ఎంతో పనిచేస్తూ ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకొని మన జీవితాల్లో నన్ను మరువని దేవుడు నాకు మేలు కలుగజేస్తాడు. అర్థమవుతుందా? నన్ను మరువని దేవుడు నాకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు. నాకు మేలు చేయటం కోసం, మేలు కలిగించడం కోసం ఆయన ఎప్పుడో తన పనిని ఆయన ప్రారంభించాడు, తన కార్యాన్ని ఆయన ప్రారంభించాడు. తగిన కాలంలో నా ఎదుటికి దేవుడు దాన్ని తీసుకొస్తాడు అనే ఆ విశ్వాసము మనం కలిగి ఉండి, దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన వెంబడించే వారంగా ఉండాలి. నన్ను మరువని దేవుడుగా నువ్వు ఉన్నావు, నీకు వందనాలని మనం దేవుణ్ణి స్తుతించే వారమై ఉండాలి. రెండవ భాగానికి వద్దాం. 6వ వచనం. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. 40 దినములైన తర్వాత అంటే ఏంటి అర్థం? 10వ నెల 1వ దినమున అని 5వ వచనంలో చదివాం. అంటే అది జరిగిన ఇంకొక 40 డేస్కి, ఇంకొక 40 రోజులకి నోవాహు ఏం చేశాడంటే ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. ఓడలో ఎన్ని కాకులు ఉంటాయి? 2. చిన్నపిల్లల పాట ఒకటి ఉండిద్ది, ఆ ఓడలో 2 కాకులు ఉండేవి. 2 కాకులు ఉంటాయి. నోవాహు ఇప్పుడు కాకిని ఎందుకు పంపించాడు? ఇంకొకటి, కాకిని పంపించిన తర్వాత పావురాన్ని పంపించాడు. అదేదో ముందే పావురాన్ని పంపించవచ్చు కదా, ముందు కాకిని ఎందుకు పంపించాడు? ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే కాకి ఎగిరే ఎత్తు, పావురం ఎగిరే ఎత్తు కంపేర్ చేసి చూస్తే ఎవరు ఎక్కువ ఎత్తు ఎగురుతారు? అర్థమైందా మీకు? కాకినే ముందెందుకు బయటికి విడిచిపెట్టాడు? నీటి శాతం ఎక్కువగా గనక ఉంటే, నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది బాగా ఎత్తులో ఎగురుతుంది కనుక ఆ నీటి శాతం ఎంత ఉందో తెలుసుకొని సమాచారం తీసుకురావటం కోసం కాకిని మొదటగా బయటికి పంపడం జరిగింది. ఒకవేళ బయటికి వెళ్ళిన కాకి లోపలికి రాలేదు అని అంటే నీటి శాతం ఇంకా తగ్గలేదని అర్థం. ఓకే, సో కాకిని బయటికి పంపించి వేశాడు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను, కానీ లోపలికి రాల. ఏ పని చెప్పి పంపించాడో ఆ పని మీద పాపం కాకి దృష్టి లేదు. సరే, ఇక్కడ మనం గొడవ కాకిది కాదు, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. ఇది ఎలాగో బయటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు కాబట్టి నల్ల పావురాన్ని పంపించాడు. నల్ల పావురాన్ని పంపిస్తే ఏం జరిగింది? 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. చూడండి, కాకిని పంపించినప్పుడు ఉన్న నీటి మట్టం కాకి ఏమి ఇబ్బంది కనిపించలా. కాబట్టి కాకి హ్యాపీగా ఇక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంది.
కానీ పావురానికి మాత్రం అప్పుడున్నటువంటి నీటి మట్టం ఇబ్బందిగా అనిపించింది. ఎక్కడ కాలు పెట్టడానికి కూడా సందు లేదు. ఒకవేళ కాలు పెట్టడానికి కనుక సందు ఉంటే పావురం కూడా ఆగిపోయేదేమో. ఎందుకంటే మూడోసారి మళ్ళీ పావురం లోపలికి రాలా, మేము తర్వాత చదివితే. ఒకవేళ కాలు నిలపటానికి కూడా పావురానికి అవకాశం ఉండుంటే ఆగిపోయేదేమో. సో కాలు పెట్టే అవకాశం లేదు కాబట్టి నోవాహు దగ్గరికి ఓడలోనికి వెంటనే వచ్చేసింది. అంటే ఇప్పుడు నోవాహుకు అర్థమైన విషయం ఏంటంటే, కాకి ఎగిరే అంత ఎత్తులో నీళ్లు ఉన్నాయి, అంటే దానికి సరిపోయింది ఉన్నాయి. కానీ పావురం ఎగిరే అంత ఎత్తులో అయితే అక్కడ దాకా ఉన్నాయి, అంతకు మించి తగ్గలేదు. నెక్స్ట్ చూడండి 10వ వచనం. తిరిగి వచ్చను, అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొని. 10వ వచనం. అతడు మరి 7 దినములు తాలి, వింటున్నారా? అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి పోవిడిచెను. ఇక్కడ ఇదే మాటను 12వ వచనంలో కూడా చూడవచ్చు. అతడింకా మరి 7 దినములు తాలి. తాలి అంటే ఏంటి? ఆగి, వెయిట్. దేవుడు మన విషయంలో మనలను మరువక మనకు మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు గనుక మనము మౌనంగా దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. నోవాహు ఏమాత్రం తొందరపడట్లేదు, లోపల ఉన్నాడు. నోవాహుకి ఎంతో కష్టంగా ఉండుంటుంది. కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగే వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టండి, ఎంతకాలం ఉంటారు? సరే, మనం పల్లెటూరులో ఉండడానికి బాగా అలవాటు పడిన వారం టౌన్లో వెళ్ళి ఉండగలమా? సిటీలో వెళ్ళి ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే అక్కడ 4 గోడల మధ్య ఉండాలి ఎక్కువసేపు. మనకు కాసేపు వెళ్ళి రోడ్డు మీద వాళ్ళతో వీళ్ళతో తిరగాలి, వాళ్ళ రచ్చబండ దగ్గర రాజకీయ చర్చలన్నీ చేయాలి, వాళ్ళని వీళ్ళని పలకరించాలి. ఇవన్నీ జరిగితే కానీ బాగున్నట్టుగా ఉండదు. అలాంటిది టౌన్లో, సిటీలో 4 గోడల మధ్య మొబైల్ ఫోన్లతోటి, టీవీలతోటి, ఇంటర్నెట్ తోటి కాలక్షేపం చేయటం అంటే కష్టం. మరి నోవాహు ఓడలో ఎంతకాలం ఉన్నాడు ఆలోచన చేయండి. ఎంత కష్టంగా ఉండుంటుందో నోవాహు యొక్క కుటుంబానికి. బహుశా నోవాహు పిల్లలు కానీ కోడళ్ళు కానీ వచ్చి ఇంకెన్ని రోజులు ఉండాలి మనం ఇందులో, ఎప్పుడు వెళ్తాం బయటికి అని చెప్పి ఎప్పుడెప్పుడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ గమనించాలి, వీళ్ళు ఒకవైపు బయట ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవటానికి పక్షుల ద్వారా వాటిని బయటికి పంపించడం, లోపలికి తీసుకురావటం చేస్తున్నప్పటికీ మౌనంగా మాత్రం దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. దేవుడు జరిగించేటువంటి కార్యం కొరకు కనిపెట్టుకున్నారు. నన్ను మరువని దేవుడు నా కొరకు కార్యాన్ని జరిగిస్తాడని 7 దినములాగి ఆయన ఆ విధంగా పావురాన్ని బయటికి పంపించడం చూడవచ్చు. తర్వాత 10వ వచనాన్ని పూర్తి చేద్దాం. మరలా నల్ల పావురమును ఓడలోండి వెలుపలికి విడిచెను. 11. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. వస్తా ఒక ఒలివ ఆకు నోట్లో పట్టుకొని వచ్చింది. ఈ ఒలివ ఆకు లేకపోతే ఒలివ చెట్టు అనేది కొండ శిఖరాల మీద ఉండదు. ఇది కొండకు అడుగు భాగంలో మొలుస్తుంది. ఇంకా కొంతమంది చెప్పే మాట ఏంటంటే నీళ్ళల్లో కూడా ఉండే ఒలివ చెట్లు ఆ రకాలు ఉంటాయి అనేది కొంతమంది చెప్పే అభిప్రాయం. అయితే ఒకటేం అర్థం చేసుకోవచ్చు అంటే, నీటి మట్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అనేది ఈ ఒలివ ఆకు తీసుకొని రావటం ద్వారా పావురము నోవాహుకు అర్థమైంది. ఇప్పుడు 12వ వచనం చూస్తే, అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అతని యొద్దకు తిరిగి రాలేదు. వై? కాకిపోతేనేమో పీనుగులు తింటుంది, అది ఇక్కడ రాశారా పీనుగులు తింటుందని? లేదు కదా. ఇంకా దాని మీద ఎన్ని సిద్ధాంతాలు పుట్టించారో. ఒకప్పుడంట కాకులు తెల్లగా ఉండేయంట. తెల్లగా ఉన్నటువంటి ఆ పావురాలు నోవాహు ఓడలో నుంచి, అంటే నేను చిన్నప్పుడు విన్నాయి చెప్తున్నా, నోవాహు ఓడలో నుంచి బయటికి పంపించిన తర్వాత నోవాహు దగ్గరికి అది మళ్ళా తిరిగి రానందుకు దేవుడు దాన్ని శపించాడంట. అందుకని అప్పటి నుంచి అది నల్లగా అయిపోయిందంట.
ఇది ఒక థియరీ అయితే, ఇంకొక థియరీ ఏంటంటే పావురాలన్నీ అప్పట్లో నల్లగా ఉన్న నోవాహుకి సహాయం చేసిందని చెప్పేసి ఆ పావురాలన్నీ తెల్లగా మారిపోయినాయి అంట. పిచ్చి సిద్ధాంతాలను భలే పుట్టిస్తారు. అయితే ఇక్కడ ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు కూడా ఆలోచన చేయండి. మనం ఎంత గొప్పవారం అయినా బంధించబడిన కొన్ని పరిస్థితులలో మనకు సహాయం చేయటానికి చిన్నవాళ్ళు అవసరం అవుతారు. నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత సామర్థ్యం మనకున్నా బంధించబడిన కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఈ బంధించబడిన పరిస్థితులలో మనకు సహాయం చేయటానికి చిన్నవాళ్ళతో పని పడుతుంది. నోవాహు కంటే పౌరం గొప్పదా? నోవాహు కంటే కాకి గొప్పదా? కానీ ఆ కాకే లేకపోతే, పౌరం లేకపోతే నోవాహుకి బయటనున్న సమాచారం తెలుసుకునే దిక్కే లేదు. సో డోంట్ నెగ్లెక్ట్ స్మాల్ థింగ్స్. చిన్న వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. లేకపోతే మీ గురించి మీరు మేమెంతలే అని అనుకుంటే అలా కూడా మీ విషయాన్ని బట్టి మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు. కారణం ఏంటంటే చిన్నవారిని కూడా, చిన్న వాటిని కూడా తగిన కాలంలో దేవుడు వాడుకుంటాడు. తగిన కాలంలో మీ స్థాయిలో మీ అవసరం వచ్చినప్పుడు ప్రయోజనకరంగా మీరు మారేటువంటి వారుగా ఉంటారు. ఇది ఎక్స్ట్రా లెసన్ అనుకోండి. ఇందులో మనం నేర్చుకునే ఒక ఎక్స్ట్రా లెసన్, పాఠం అది కాదు. సో మౌనంగా దేవుని కోసం మనం కనిపెట్టుకోవాలి. దేవుని కోసం వేచి చూడడం అనేది అవసరం. గమనించండి, మౌనంగా కనిపెట్టుకోవడం, వేచి చూడడం, శాంతంగా ఉండటం అనేది దేవుని పిల్లలంగా మనకి కావాలి. ఆత్మ ఫలములో చెప్పబడినటువంటి అనేకమైన విషయాల్లో ఒక విషయం ఏంటంటే దీర్ఘశాంతం. ఏంటి అంతే? దీర్ఘశాంతం అంటే పేషెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పేషెన్స్ అనేటువంటి ఈ పదానికి యాక్చువల్గా గ్రీక్లో మార్కోతిమియాస్ అనే పదం వాడతాడు. అది ఉపయోగించినప్పుడు భావం ఏంటంటే సాధారణమైన సందర్భాల్లో శాంతంగా ఉండటం కాదు, అప్పుడు అందరూ శాంతంగానే ఉంటారు. ప్రెజర్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే ఒత్తిడి కలిగించే సందర్భాలు కొన్ని ఉంటాయి. విసుగుకునే అంటే విసుగు ఏర్పడే సందర్భాలు కొన్ని ఉంటాయి. విసిగించబడే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ విసిగించబడేటువంటి సందర్భాలు, ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి సందర్భాలు మన చుట్టుముట్టినప్పుడు శాంతాన్ని వహించటమే నిజంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి. నోవాహు యొక్క జీవితంలో అది కనబడుతుంది. దీర్ఘశాంతం వహించాడు దేవుని కార్యాల పట్ల. హీ హ్యాడ్ పేషెన్స్. దేవుని కొరకు పేషెంట్గా ఉన్నాడు ఆయన. దేవుని కొరకు శాంతంగా కనిపెట్టుకున్నాడు. ఎప్పుడో నీ కార్యమయ్యా, దావీదు అంటాడు కదా, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అంటాడు. ఎట్లాగా? సహనముతో కనిపెట్టుకుంటుని. దేవుని కొరకు కనిపెట్టుకోవటంలో ఆ సహనం, మౌనం, శాంతం కావాలి. తొందరపాటు ఉండకూడదు. దేవుని కోసం కనిపెట్టుకున్న వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడం. ఈ లోకంలో ఎవరెవరి కోసమో మనం కనిపెట్టుకుని సిగ్గుపడతాం, కానీ దేవుని కోసం కనిపెట్టుకున్న వారు ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచడం. ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి వారికి ఆయన మేలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. సో మన జీవితాల్లో దేవుని కొరకు కనిపెట్టుకోవడంలో శాంతం వహిస్తున్నామా, తొందరపడుతున్నామా, సహనంగా ఉన్నామా పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని కోసం కనిపెట్టుకోవడంలో, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకోవడంలో, దేవుడు మన జీవితంలో చెయ్యనయున్న మేలు కోసం కనిపెట్టుకోవడంలో ఎంత ఓపికగా నేను ఉండగలుగుతున్నాను అనేది ఆలోచన చేసుకుని, నాకు ఆ ఓపిక దయచేయి ప్రభువా, అంత సహనం నాకు దయచేయి ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకునే విధానంలో నాకు దాన్ని నేర్పించమని దేవుని సందులో ప్రార్థించుకునే వారంగా మనం ఉండాలి. ఆ సహనాన్ని మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే సహనంతో దేవుని కోసం కనిపెట్టుకోగలుగుతామో, విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూడగలుగుతామో, దేవుని కార్యాలు మన జీవితంలో మనం పొందుకున్న రోజున ఆ సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతాం. ఏంటది? ఆ కష్టస్థితిలో
నేను సహనంతో దేవుని కోసం కనిపెట్టుకున్నాను. దేవుడు నా విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. నా యొక్క విశ్వాసాన్ని ఆయన స్థిరపరిచాడు, ఘనపరిచాడు, తన కార్యాన్ని నా కొరకు జరిగించాడని మనం దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల మధ్య దేవుని మహిమ కొరకు సాక్ష్యం చెప్పగలం. 13వ వచనం. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. అంటే ఎప్పుడు చెప్పండి, ఇది మన క్యాలెండర్ ప్రకారం చెప్పాలంటే ఎప్పుడైంది? January 1st. ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు? అక్క మీరా? January 1st అంటే 1వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. ఆలోచన చేద్దాం. దేవుడు తన కార్యాన్ని ప్రారంభించి ఎంతకాలం అయింది? ఇప్పుడు వరకు మీరు ఇంటే నాకు ఆన్సర్ చెప్పాలి. దేవుడు తన కార్యాన్ని ప్రారంభించి ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది? మళ్ళీ మొదటికి వచ్చింది పాఠం. ఇప్పుడు దాకా సమాధానం చెబుతున్నారు అనుకున్నా. 5 నెలలు అయింది. 5 నెలల వరకు భూమి మీద నీళ్లున్నాయి. అంటే 150 రోజులు అన్నాను. ఆ తర్వాత దేవుడు గాలిని విసరజేశాడు. విసరజేసిన తర్వాత మనం 10వ నెలకు వచ్చేసరికి కొండ శిఖరాలు కనబడ్డాయి అనే మాట చూసాం. ఎక్కడున్నది? 4వ వచనమా 5వ వచనంలో కొండ శిఖరాలు కనబడ్డాయి. ఇంకొక సంవత్సరం కూడా వచ్చిందంటే ఇంకొక 2 నెలలు గడిచాయి. అంటే 7 నెలలు అనుకోవచ్చు. 5 + 2 7 months. ఈ 7 నెలల తర్వాత ఇప్పుడేం అర్థమవుతుంది మనకి? నోవాహు ఓడ నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను, పూర్తిగా వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కార్యములు మన జీవితంలో జరిగించబడడానికి సమయం తీసుకుంటుందని చెప్పాను కదా. అయితే తీసుకుంటానే ఉంటుందా సమయం? నో, దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంది. కొంత లాంగ్ పీరియడే పట్టింది ఇక్కడ, కానీ ఒక ముగింపు ఉంది. దేవుడు చేయాలనుకున్న ఆ కార్యాన్ని జరిగించాడు. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం చొప్పున నీళ్లు తగ్గిపోయినాయి. ఒక్కసారే తగ్గిపోతే అది చాలా ఇబ్బంది. నీళ్లు ఒక్కసారే తగ్గిపోతే అది చాలా ఇబ్బంది. అందుకనే క్రమక్రమంగా వాటర్ తగ్గిపోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. 14వ వచనం. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఇప్పుడు మనం 6వ వచనం నుంచి చూస్తే నోవాహు బయట జరుగుతున్న పరిస్థితుల గురించి కాన్షియస్గా ఉన్నాడు. అంటే ఏంటి? అర్థం చేసుకుంటున్నాడు. ఈ లోపల ఓడలో ఉన్న అసలు బయట ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుంటున్నాడు. ఓడ మూవ్ అవుతున్నప్పుడు ఏమర్థమైందంటే నీళ్ళు బాగా ఎక్కువైనాయి, అందుకే ఓడ కదులుతుంది. తర్వాత ఓడ నిలిచిన తర్వాత నీళ్లు కొంచెం తగ్గినాయి అనే సంగతి ఆయనకి అర్థమైంది. అది ఎంత తగ్గినాయి? తాను బయటికి వెళ్ళలేడు కాబట్టి పక్షులను బయటికి పంపించి ఎంత తగ్గినాయో తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. పావురం కూడా వెళ్ళిపోయాక బయటికి రానప్పుడు అప్పుడు ఏం చేశాడంటే కొన్ని రోజులు ఆగి ఆయన ఓడ కప్పు తీసి చూశాడు. చూస్తే నేల ఆరిపోయింది. ఇంకొన్నాళ్ళకి 14వ వచనంలో భూమి ఎండిపోయిన సంగతి కూడా అర్థమైంది. అది జాగ్రత్తగా వినండి ఈ మాట. తాను బయట ఉన్నటువంటి విషయాలన్నిటినీ ఓడలో ఉండి తెలుసుకుంటున్నప్పటికీ రైట్ నేను ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు అని నోవాహుకు తెలిసినప్పటికీ నోవాహు ఏమాత్రం తొందరపడి బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. మనలో కొంతమందికి కాకరగాయ అని అంటాం మొదలు పెడితే చాలు, నా అంత పండితుడు ఇంకెవడు లేడని బయలుదేరతాను. అర్థమవుతుందా? ఏదో 4 మాటలు నేర్చుకోగానే, కొన్ని విషయాలు తెలుసుకోగానే విపరీతమైన గర్వంతో నింపబడిపోతాం కొంతమంది. తొందరపాటు, దాన్ని విధేయత కలిగి దేవుడు ఏర్పాటు చేసిన క్రమానికి లోబడి నడుచుకోవటం చేయం.
నోవాహు గమనించండి, ఇక్కడ నోవాహుకు అంతా తెలుసు బయట పరిస్థితి ఏంటో. కానీ 15వ వచనం చూడండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పిన 18. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చి. ఇది అర్థం చేసుకోవాల్సింది. దేవుడు ఇంకా బయటికి రా అని నోవాహును దేవుడు పిలిచే వరకు నోవాహు బయటికి రాలా. నీళ్లు తగ్గిపోయిన సంగతి తనకు తెలుసు. ఓడకప్పు తీసి చూసుకున్నాడు, నేల ఆరిందన్న సంగతి తనకు తెలుసు. కానీ నేల ఆరినప్పుడు బయటకు వచ్చాడా? రాలా. నేల ఎండిపోయిందా అనుకున్నాడు. ఇంకెందుకు, నేల కూడా ఎండిపోయింది కదా, బయటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాడా? లేదు. దేవుడు మాట్లాడిందా కాగాడు. అర్థమైందా? దేవుడు మాట్లాడిందా కాగాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చే వరకు ఆగాడు. ఓడ కట్టాడు దేవుడి ఆజ్ఞ చొప్పున. నోవాహు జీవితంలో మనము నేర్చుకోవాల్సిన అత్యద్భుతమైన పాఠం విధేయతే. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 13వ వచనం నుండి 19వ వచనం వరకు మానక విధేయత చూపుదాం. రాసుకునే వాళ్ళు ఆ మాట రాసుకోండి, దాని తర్వాత వివరిస్తాను. మానక విధేయత చూపుదాం. దేవుని ఆజ్ఞ చొప్పున నోవాహు ఓడను కట్టాడు. 2, దేవుని ఆజ్ఞ చొప్పున నోవాహు ఓడను కట్టినప్పటికీ నోవాహు, నువ్వు నీ కుటుంబము, నీకు నేను ఎవరెవరినైతే దగ్గర చేశానో ఆ జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు అన్నీ ఓడలోకి రండి అనే వరకు నోవాహు ఓడలోకి వచ్చాడా? చెప్పాలి, వచ్చాడా? రాలా. రండి అని దేవుడు పిలిచే వరకు నోవాహు ఓడలోకి రాలా. 7వ అధ్యాయంలో అది స్పష్టంగా అర్థమైంది. నేను కట్టుకుందే కదా ఓడ అనే తత్వం లేదు. తర్వాత అది అయిపోయింది. ఓడలో కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి, చాలామంది వ్యవహారం ఎలా ఉండిద్దంటే ఏరు దాటిందాక ఏరు మల్లన్న అన్నట్టు, ఏరు దాటిన తర్వాత పొరాబోడి మల్లన్న అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఏరు దాటిన దాకేమో, అయ్యా నువ్వేనయ్యా, జాగ్రత్త, కొంచెం అవతలకి తీసుకెళ్ళయ్యా, జాగ్రత్తగా తీసుకెళ్ళయ్యా, మా అయ్య కదా మా అమ్మ కదా అని బతిమలాడుకో. దాటి అడుగు అవతలకు పోయిన తర్వాత పో, నువ్వు తీసుకొస్తేనే వచ్చామా ఎక్కడ దాకా, నువ్వు చేస్తేనే వచ్చామా ఎక్కడ దాకా అని మాట్లాడతాం. కనీసమైన కృతజ్ఞత లేని విధంగా మనం ప్రవర్తిస్తాం. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం దేవునికి విధేయత చూపించే విషయంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు ఒక రకమైన విధేయత. జలప్రలయం తీసుకురాబోతున్నాను నోవాహు, ఓడగట్టుకో అంటే, అమ్మో జలప్రలయంలో నేను నశించిపోతానని చెప్పేసి ఓడగట్టుకున్నాడు విధేయత కలిగి. జలప్రలయం తీసుకురాబోతున్నాను నోవాహు, రా ఓడలోని కంటే పక్షులు, అవన్నీ జంతువులు వాటన్నిటినీ జాగ్రత్త లోపలికి చేర్చి వాటికి సంబంధించిన ఆహారం అంతా లోపలికి చేర్చి ఈ సంవత్సరం కొంతకాలం పాటు దగ్గర సంవత్సరం పైన ఉన్నాడు నోవాహు ఓడలో. అర్థమైందా? 375 రోజులు 378 రోజులు అన్ని రోజులు ఉన్నాడు నోవాహు ఓడలో. సో ఇంతకాలం నోవాహు ఓడలో ఆ జంతువులతోటి, ఆ అరుపులు, ఆ కేకలు, వాటితోటి తలకాయ బొప్పి కట్టిపోయి ఉండాలి. మా క్యారీస్ తోటి మాకు బొప్పి కడుతుందంటే ఇన్ని రకాల జంతువులతోటి నోవాహు పరిస్థితి ఎట్టుండి ఉండాలి? ఎన్ని ఏడుతున్నాయో, ఎన్ని రకాల అరుపులో. పోయి కాసేపు మ్యూజియంలో ఉండండి, మ్యూజియంలో కాదు, ఏమంటారు దాన్ని, జూ పార్క్లో ఉండండి పోయి కాసేపు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఆ పక్షుల పేర్లన్నీ రాసి ఏ బటన్ నొక్కితే ఆ పిట్ట అరుపు వినిపించేటట్టు పెడతారు. ఎన్ని రకాల పిట్టలు ఉన్నాయో, ఎన్ని రకాల అరుపులు ఉన్నాయో, ఒక్కొక్క దాని అరుపు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మోకమ్మడిగా ఒకేసారి పాడితే ఒక కోడి కూర్తేనే ఇసుగు పుట్టిద్దామో మనకి. ఉదయాన్నే నిద్రలేసి కోళ్ళు మొత్తం ఉంటే, జస్ట్ మీకు అర్థం కావటానికి చెప్తున్నా ఓడలో నోవాహు బాధలు ఎట్టున్నాయి అనేది. ఐసీజీసీస్ అంటారు దీన్ని, బైబిల్లో లేదది, జస్ట్ మనం అర్థం చేసుకోవటానికి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంతగా 1 సంవత్సరం పాటు వేదన పడ్డాడు. నీళ్ళు ఎప్పుడెప్పుడు తగ్గిపోతీరా అని ఎదురు చూసినాక నీళ్లు తగ్గిపోగానే, నేల ఆరగానే ఇంకా అసలు క్షణం ఉండను, నేనేడ దూకవతలకు వెళ్ళిపోతాను అనే తత్వంతో ఎదురు చూశాడు. అయినా కానీ
అంతా అయిపోయినా ఇంకేంది, అయిపోయింది, జలప్రలయం అయిపోయింది, నేనే కాపాడబడ్డాను, ఇంక దేవుడు చెప్పిందా కాగాల, దుగ్గేద్దాం బయటికి. నో, ఎదురు చూశాడు. మరలా దేవుడే మాట్లాడి, నోవాహు రా బయటికి, టైం అయింది అని దేవుడు పిలిచే వరకు దేవునికి ఆయన లోబడి ఉన్నాడు. దేవుడు పిలిచిన తర్వాతనే నోవాహు బయటకు వచ్చాడు. దేవుని వాక్యం వింటుండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కష్టాల్లో దేవునికి విధేయత చూపిస్తున్నాం, లోబడుతున్నాం. కష్టం వస్తుంది అంటే జాగ్రత్త పడుతున్నాం, లేకపోతే మేలు పొందటం నిమిత్తమై దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటున్నాం, విధేయత చూపిస్తున్నాం. ఒకసారి మేలు పొందిన తర్వాత, దేవుని సహాయము పొందిన తర్వాత, రావాల్సిన ఉద్యోగం వచ్చిన తర్వాత, పుట్టాల్సిన పిల్లలు పుట్టిన తర్వాత, జరగాల్సిన వివాహం జరిగిన తర్వాత, రావాల్సిన మార్కులు వచ్చిన తర్వాత, వాట్ నెక్స్ట్? ఇప్పుడేం చేస్తున్నాం? చేతికి అందాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత, తీరాల్సినప్పుడు తీరిన తర్వాత, రావాల్సిన సీట్ వచ్చిన తర్వాత, ఇంకెవరు దేవుడు? ఇంకెక్కడ దేవుడు? అవసరమా? ఇంతకాలం అంటే ఉపవాసం ఉన్నాను, ఇంతకాలం అంటే ప్రార్థన చేశాను, ఇంతకాలం అంటే ఎదురు చూశాను, ఇంకెంతకాలం? ఇంక అవసరం లేదు అని దేవునికి మనం చూపించే విధేయత శాతం అనేది కింద దిగిపోతా ఉందా, తగ్గిపోతా ఉందా? లేదా నోవాహు కలిగి ఉన్న ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? నోవాహు జీవితం చూస్తే ముందు వెనుక అన్ని సందర్భాల్లో హీ వాస్ ద ఒబీడియంట్ టు ద సేమ్ లెవెల్. ఒకే విధమైన స్థాయికి తగ్గట్టుగా ఆయన దేవునికి విధేయుడిగా ఉన్నాడు. ఓడ నిర్మించడానికి ముందు అదే విధేయత ఉంది, ఓడ నిర్మిస్తున్న క్రమంలో అదే విధేయత ఉంది, ఓడలో ఉన్నప్పుడు అదే విధేయత ఉంది, జలప్రలయంలో ఉన్నప్పుడు అదే విధేయత ఉంది, జలప్రలయం తొలగిపోయినాక అదే విధేయత ఉంది. దేవుడు బయటికి రమ్మని చెప్పే వరకు కూడా అదే విధమైన విధేయత ఉంది. విధేయతలో పైకి కిందకి ఏమీ జరగలేదు. మానక, అందుకే ఆ మాట పెట్టాను, మానక విధేయత చూపించడం మానుకోలేదు. మానక దేవునికి విధేయత చూపించేవారు కూడా. ఎందుకని? 3 మాటలు గుర్తు చేసుకుందామా? మరువని దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తాడని గ్రహింపు కలిగి ఉందాం. 2, మరువని దేవుడు మనకున్నాడు కాబట్టి ఏం చేయాలి? మౌనంగా ఆయన కొరకు కనిపెట్టుకుందాం, వేచి ఉందాం, మౌనంగా వేచి ఉందాం. 3, మరువని దేవుడు మనకున్నాడు కాబట్టి మానకుండా విధేయత చూపిద్దాం. లాస్ట్ భాగానికి వచ్చేసాం. 20వ వచనం 19 చూసామా? ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటకు వచ్చారు. నౌ ద ఆర్క్ ఇస్ ఎంప్టీ. నోవాహు ఓడ ఖాళీ అయిపోయింది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. ఇది మనం నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం. ఇక్కడ నోవాహు స్థానంలో మనలో కొంతమంది ఉండి ఏం చేస్తామో తెలుసా? బయటికి రావటం ఒక పూలమాల కొని ఎవరికేస్తాం? గట్టిగా చెప్పండి, చెప్పిన వాళ్ళు ఎవరు? ఓడకే. ఎవరికి? ఓడకి. పోయిన ఆదివారం చెప్పిలా సూర్యచంద్రులు చూసి అంటున్నట్టు ఎగ్జామ్ రాసి వచ్చి మంచి మార్కులు వచ్చినాయి అనుకో, దేనికి ముద్దు? పెన్నుకి, ప్యాడ్కి, పేపర్కి. నీకు రక్షణ కల్పించింది ఎవరు? కాపాడింది ఎవరు? మేలు చేసింది ఎవరు? అర్థం కావట్లా. నోవాహును కాపాడింది ఓడ కాదు, నోవాహును కాపాడింది దేవుడే. సో తన యొక్క దృష్టి ఓడ మీదకి వెళ్ళలేదు, తన యొక్క ఆరాధన ఓడకు సమర్పించలేదు, తన విశ్వాసం ఓడ మీద లేదు, తన విశ్వాసం దేవుని మీదే ఉంది, తన కృతజ్ఞత దేవునికే ఉంది. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. సో బయటకు వచ్చి ఏం చేశాడంటే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. ఇది ఇంకొక సంగతి మనకి ఇక్కడ ఏం అర్థం కావాలంటే, ఓడలోనికి పవిత్ర పశువులు ఎన్ని వెళ్ళినాయి, అపవిత్ర పశువులు ఎన్ని వెళ్ళినాయి? అన్ని జాతలైనా. అదే పొరపాటు పడేది. మరి 7 ఏమి వెళ్ళినాయి? పవిత్రమైన వెళ్ళినాయి. అపవిత్రమైన ఎన్ని వెళ్ళినాయి? అది సంగతి. పాస్టర్ గారు ఈ విషయంలో చాలా చక్కగా చెప్పారు.
పవిత్రమైనవి 7 జతలు ఉన్నాయి, అపవిత్రమైనవి 1 జత. అర్థమైందా? అయితే గ్రహించాల్సిన విషయం ఏంటంటే అపవిత్రమైనవి అన్ని తక్కువ, పవిత్రమైనవి అన్ని ఎక్కువ. ఎందుకో చెప్పనా? 1 జత ఏమో ఆ జాతి అంతరించిపోకుండా ఆ జాతిని కాపాడడానికైతే, మిగతా 6 జతలు దేవుని బలిపీఠం మీద ఆయన కొరకు బలిగా అర్పించబడ్డానికి. అపవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పశువులు దేవునికి అర్పించటానికి వీల్లేదు. దేవునికి అర్పించాల్సింది పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు మాత్రమే. దేవునికి అర్పించాల్సింది పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు మాత్రమే. గనుక ఆ పవిత్రమైనటువంటి వాటిలో కొన్ని తీసుకుని నోవాహు దేవునికి బలిగా అర్పించాడు. బహుశా ఈ పక్షులకి, ఈ జంతువులకు గనుక నోరుంటే, నోవాహు ఎప్పుడైతే రండి బయటికి రండి మొత్తం బయటికి రమ్మని చెప్పగానే, అమ్మయ్యా మేము బతికాం, అన్నీ మునిగిపోయిన మా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయారు, అమ్మయ్యా మేము బ్రతికాం అని హ్యాపీగా అనుకుంటా ఉంటే తన పిల్లలకి చెప్పుంటాడు, రేయ్ అటుని పట్టుకోండి, వాటిని తీసుకొచ్చి దహన బలిపీఠం మీద పెట్టి కట్ 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 అన్నిటినీ వధించి దేవునికి బలిగా అర్పించాడు. అబ్బా జల ప్రళయం తప్పించుకున్నామంటే నోవాహు వదిలిపెట్టలేదే మమ్మల్ని అనుకుంటా ఆ పక్షులు పశువులు ఉండుండొచ్చు. అయితే గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు బలిగా అర్పించబడటం కన్నా గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. అయితే నోవాహు ఏ విధంగా దేవునికి ఇక్కడ బలి అర్పించిన వాడుగా ఉన్నాడో, కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చిన బలిది. దేవుడు తన జీవితంలో ఇంతకాలం నోవాహును కాపాడినందుకు కృతజ్ఞతాపూర్వకంగా నోవాహు దేవునికి బలి అర్పించాడు. 21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపును. ఈ మాటలు అర్థం చేసుకోనండి. దేవుడు నోవాహు ఈ బలి అర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఒక ఆయన ఈ వాక్యాన్ని బట్టి ఒక కామెంటేటర్ ఇలా అంటాడు, నోవాహు ఈ పని ముందే చేసి ఉంటే అసలు జలప్రళయం వచ్చేది కాదేమో అంటాడు. ఏమో, కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా నోవాహు బలి అర్పించినప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషించి ఏమంటున్నాడు, ఇంక నేను భూమిని శపించను. ఎందుకని? మనుషుల యొక్క హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది. వీళ్ళు ఇలాగే ఉన్నారు. వాళ్ళ కోసమని ఇప్పుడు చేసినట్టుగా ఇంకా సమస్త జీవులను నేను సంహరింపను. వీళ్ళ మూలంగా పాపం ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి. ఆ విధంగా నేను ఇంకేమాత్రము చేయను. 23, 22 భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము అంటే ఏంటి? వెదకాలం అంటే ఏంటి? విత్తనాలు విత్తే కాలం. నెక్స్ట్ కోతకాలము అంటే పంటను కోసుకునే కాలం. శీతోష్ణములు అంటే చలికాలము, వానాకాలము అన్ని. వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. భూమికి ఇది జరిగిద్ది అది జరిగిద్దని ఎన్ని టీవీ ఛానళ్ళు ఎంత ఎక్కువ ఓదరగొట్టినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా భూలోకానికి తిరిగి వచ్చే వరకు దీనికేం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చేస్తానన్నాడు. అప్పుడు దీని సంగతి ఆయన ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటాడు. 4వది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మహిమ చెల్లిస్తూ ఆరాధిద్దాం. మహిమ చెల్లిస్తూ ఆరాధిద్దాం. మరువని దేవుడు మనకున్నాడు గనుక మేలు చేస్తాడని గ్రహిద్దాం. మరువని దేవుడు మనకున్నాడు గనుక మౌనంగా వేచి ఉందాం. మరువని దేవుడు మనకున్నాడు గనుక మానక విధేయత చూపుదాం. మరువని దేవుడు మనకున్నాడు కనుక మహిమ చెల్లిస్తూ ఆరాధిద్దాం. మహిమ చెల్లించడం అంటే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు చెప్పండి? నా మహిమ నిమిత్తం. యెషయా 43:7 మర్చిపోమాకండి. అసలు నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. దేవుడు మనల్ని సృజించింది ఆయనకు మహిమ చెల్లించడానికే. సో మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మేలును బట్టి మహిమ చెల్లిస్తూ దేవుణ్ణే మనము ఆరాధించేటువంటి వారంగా ఈ లోకంలో ఉండాలి. ఒకవేళ ఇదేనా మీ మాటలు వింటుండగా దేవుణ్ణి కాకుండా
దేవుని స్థానంలోనికి మనకు సహాయపడినటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి ఆరాధించిన దౌర్భాగ్యపు పరిస్థితి ఉండుంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. హబక్కు గ్రంథంలో రాసినట్టు వలకు దూపం వేస్తున్నారంట వాళ్ళు. దేనికి? వల ఎందుకు? చేపలు పడు, నాకు భలే మంచిగా చేపలు వచ్చినాయి దీనివల్ల అని చెప్పేసి అలాంటి పరిస్థితులు మనం ఉండకూడదు. యేసయ్యనే ఆరాధన చేసే వారంగా ఉండాలి, ఆయనకే మహిమ చెల్లించే వారంగా ఉండాలి, మన జీవితాలను ఆయన కొరకు అప్పగించుకుని జీవించే వారంగా ఉండాలి. ఆఖరికి ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. నోవాహు యొక్క జలప్రలయం గురించి మనం ఇదేనో ముగించాం కనుక, నోవాహు యొక్క ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉంటే మనము రక్షించబడే వారంగా ఉంటాం. ఎవరెవరైతే ఓడలో ఉంటారో వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో ఉండటం ద్వారా, ఆయనతో సహవాసంలో మనం ఉండటం ద్వారా ఈ లోకం మీదకి దేవుడు ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా, ఎన్ని ఉగ్రత పాత్రలు కృమ్మరించబడినా వాటన్నిటిలో నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. ఇంకా యేసయ్యని ఎవరైనా రక్షణ పొందకపోతే, ఎవరైనా యేసుక్రీస్తు వారిని మీ జీవితంలో రక్షకునిగా అంగీకరించకపోతే, ఆయనతో సంబంధంలోనికి మీరు రాకపోతే 7వ అధ్యాయంలో జరిగిన బీభత్సం మరలా జరగబోతా ఉంది. ఇప్పుడు నోవాహు దినములలో జరిగినట్టు జరుగును అని యేసయ్య తన రాకడ గురించి చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారో వారందరూ నోవాహు ఓడలోనికి వెళ్ళినట్టుగా భద్రపరచబడతారు. ఎవరైతే యేసయ్యతో సంబంధం లేకుండా, ఎన్ని వాక్యాలు విన్న హృదయాన్ని మార్చుకోకుండా, ప్రభువుకు వారి జీవితాల్లో స్థానం ఇవ్వకుండా కొనసాగేవారుగా ఉంటారో వారు తీర్పులో నిలబడేవారుగా, సమస్యలు అనుభవించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని మరిచిపోక, మనం దేవుణ్ణి మన దృష్టిలో ఎలా ఉన్నా కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నా కానీ మనకు మేలు చేస్తూ, సహాయం చేస్తూ ఆయన కొనసాగుతున్న విధానాన్ని బట్టి మనం కూడా ఆయనకి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినం మా వినికిడిలోనికి, మా ఎదుటకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. నువ్వెంతైనా గొప్ప దేవుడవు, మమ్మలను మరువని దేవుడవు. ఎవరు మరచినా, ఎవరు విడిచినా మమ్మలను మరిచే దేవుడవు కాదు. మతి మరుపు నీకేమి లేదు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మమ్మల్ని మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోవడానికి. అంటే మా జీవితాలు ఎన్నో సందర్భాల్లో నీ కార్యాలను మేము గుర్తించక, గ్రహించక, దేవుడు నన్ను మర్చిపోయాడు అని భావిస్తూ, దేవా నీకు వ్యతిరేకంగా మాట్లాడి, నిన్ను ఆరాధించటంలో, ప్రార్థించటంలో, నీతో సహవాసం చేయటంలో, సంబంధం కలిగి ఉన్నట్లో వెనక్కి తగ్గిన వారంగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ఆ స్థితిలో ఎవరైనా ఉండి నన్ను క్షమించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నట్లయితే వారి జీవితంలో ప్రభువా ఇది మొదలుకొని నీతో చక్కని సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు చేస్తావని నీ కొరకు ప్రభువా ఎదురు చూచే భాగ్యం మాకు దయచేయండి. దేవా, ఎప్పుడు ఏ విధంగా మీరు మాకు మేలు చేస్తారో, ఎప్పుడు ఆ కార్యం మీరు ప్రారంభించారో, ఎప్పుడు దాన్ని మా ఇంటికి తీసుకొస్తారో మాకు తెలియదు కనుక మౌనంగా నోవాహు ఏ విధంగా నీ కొరకు కనిపెట్టుకున్నాడో అలా నీ కొరకు కనిపెట్టుకునే జీవితాలు ఇవ్వండి. సహనంతో కనిపెట్టుకునే జీవితం దయచేయండి. సహనంతో కనిపెట్టుకున్నటువంటి వారెవరిని సిగ్గుపరిచే దేవుడవు కాదు. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు అని వాక్యం సెలవిస్తుండగా, నీ రాకడ కొరకై మౌనంగా మేము ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉంటూ ఉండగా ఈ లోకంలో ప్రభువా దాని కొరకై ఎదురు చూస్తూ కొనసాగే జీవితాలు మాకు దయచేయండి. సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ సహాయం కొరకు ప్రభువా కనిపెట్టుకునేవారుగా ఉండటానికి సహాయం చేయండి. మా జీవితాల్లో నువ్వు మమ్మల్ని మరచిపోక మాకు నిత్యము మేలు చేస్తున్న దేవుడుగా ఉన్నావు కనుక మేము మా జీవితంలో మానక నీకు విధేయత చూపించే భాగ్యం దయచేయండి. ఎల్లప్పుడూ నీకు విధేయత చూపించే భాగ్యం దయచేయండి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా విధేయత చూపించే వారంగా కాకుండా ప్రభువా అన్ని స్థితిలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువా మేము నీకు విధేయత చూపించగలుగునట్లు మాకు నేర్పించండి. నోవాహు ఏ విధంగా ఓడలోనికి వెళ్ళక ముందు, ఓడలో ఉన్నప్పుడు, ఓడలో నుండి బయటికి రమ్మన్న సమయాల్లో అన్నింటిలో కూడా నీ మాట కోసం ఎదురు చూసి విధేయతగా నడుచుకున్నాడో
అంత గొప్ప విధేయత మాకు దయచేయండి. ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా విధేయతకే ఒక అర్థాన్ని చూపిస్తూ ప్రభువా సిలువ మరణము పొందినంతగా ఆయన తను తగ్గించుకున్నాడు, విధేయత చూపించిన వాడు కూడా. మేమందరం మా జీవితాల్లో మా తండ్రిగా ఉన్నటువంటి మీకు ఇలాంటి విధేయత చూపించే వారంగా ఉండాలి. అలాంటి జీవితం మాకు దయచేయండి. మా అవిధేయతలన్నిటిని మన్నించండి. నీకు అవిధేయంగా నడుచుకున్న విధానం అంతటిని క్షమించండి. మేలు జరిగిన తర్వాత, ఉపశమనం కలిగిన తర్వాత మేము ప్రభువా మా కష్ట స్థితిలో ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంతగైతే నీ కొరకు ఎదురు చూసామో, ఎంతగైతే నీ కొరకు దేవాని సన్నిధిలో ప్రార్థించామో, కనిపెట్టుకున్నామో, ఆ విధంగా మేము లేకుండా వెనక్కి తగ్గి, విధేయతలోనూ వెనక్కి తగ్గి కోపం రేపే రీతిగా ప్రవర్తించిన విధానాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను అలాంటి ప్రవర్తనకు మాలో తావివ్వకుండా మంచిగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. అన్నిటికి మించి మహిమ చెల్లిస్తూ ఆరాధించే అనుభవంలో మేము ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, నడిపించే దేవుడు, మా కొరకు మేలు చేసే దేవుడు నీవే. సెకండరీ వేటికి కూడా ప్రభువా నీకు చెందవలసిన మహిమను, ఘనతను మేము ఆపాదించకుండా నీకు చెందవలసిన మహిమను, ఘనతను నీకు మాత్రమే అర్పించే వారంగా, నిన్ను మాత్రమే ఆరాధించే వారంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము చిన్నవారమని అనుకోకుండా మా పరిధిలో మేము నీకు ఉపయోగపడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎంతగానో ప్రభువా నీ కొరకు మేము బలైపోయే వారంగా, ప్రయాసపడే వారంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అధ్యాయంలో పక్షులు ఏ విధంగా నీ పనిలో అటు నోవాహుకు ఎంతగా సహకరించాయో మేము మా జీవితాల్లో మా యొక్క స్థితి కొద్దిదైనా మేము ప్రభువా లెక్కలో లేని వారం అయినప్పటికీ కూడా మీరు మాకిచ్చిన స్థాయిని బట్టి మేము మా యొక్క దశలో నీకు ఉపయోగకరంగా, నీ పరిచర్యలో ప్రయోజనకరంగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం మేము విన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని వీటి ప్రకారంగా జీవిస్తూ కొనసాగే జీవితం దయచేయండి. మరి విశేషంగా ఎవరైతే ఓడకు గుర్తుగా ఉన్నటువంటి మిమ్మును కలిగి లేక ఇంకా కాలయాపన చేస్తున్నారో, దేవా నీ రాకడ అతి సమీపంగా ఉంది కనుక దేవా నిన్ను వారి హృదయంలోకి చేర్చుకుని నీ కొరకు కనిపెట్టుకునే జీవితాలు కలిగి ఉండినట్లు నీ ఆత్మకార్యం వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నశించిపోయే అనుభవంలో వారు ఉండకుండా రక్షించబడేటువంటి అనుభవంలో కొనసాగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య ప్రయాణంలో మేము ఇంకా కొనసాగుతూ అనేకమైన విషయాలు నేర్చుకుంటుండగా మాతో మీరు మాట్లాడి నీకు ఇంకా దగ్గరగా చేరే భాగ్యం దయచేయండి. ఇది నా కూడికని రీతిగా జరిగించినందుకు స్తోత్రాలు దేవా. మరొకసారి మేము ఈ రీతిగా కలుసుకునే వరకు సహాయం చేయండి. రేపు జరగనయ్యున్న ఆరాధనలన్నింటిలో తోడైనండి. ఇక్కడ ఉదయాన్నే జరిగేటువంటి 5:30 జరిగే ఆరాధన, దేవా ఎస్టీ కాలనీలో జరిగేటువంటి ఆరాధన, లక్ష్మీపురంలో జరిగే ఆరాధన, మరలా ఇక్కడ జరిగే 2వ ఆరాధన, తర్వాత జరిగే సండే స్కూల్ టీమ్స్ క్లాస్, ఎస్టీ కాలనీలో జరిగే సండే స్కూల్ క్లాస్ అన్నీ కూడా మంచిగా జరిగించబడడానికి సహాయం చేయండి. రేపు రాత్రికి మరలా మేము కలుసుకొని ప్రభువా ఈ సన్నిధిలోని వాక్యాన్ని ధ్యానించవలసి ఉండగా మమ్మల్ని మీరు బలపరిచి ఆ కార్యక్రమంలో కూడా ముందుకు తీసుకుని వెళ్ళమని సహాయం చేయమని మీరే మీ తోడైన అన్ని విషయాలు నడిపించి కృప చూపమని ఇంతవరకు నీ కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.